దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మొదటి ఆరాధన ముగించుకొని ఇక్కడికి వచ్చేసరికి కాస్త ట్రాఫిక్ అంతరాయం వలన మేము ముందుగానే రావాలి, ఇంకా కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. అయితే ఈరోజు భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడించబడుచున్న వారు ఉన్నారు. నాకు ముందే అర్థమైంది ఈరోజు ఎందుకు ఆలస్యం అవుతుందంటే, అపవాదులు అడ్డుపడుతూ ఎంతో మంది అపవాది శక్తుల చేత పీడించబడుతూ ఉన్నవారు వచ్చినారు. అయితే ఆ అపవాదులు ఏం చేస్తారంటే, త్వరగా వస్తే అది తొలగిపోవాల్సి వస్తుంది కాబట్టి అడ్డుపడి వేదన. ఒక ఆమె నాతో అంటుంది, వీడికి రా తేల్చుకుందాం అనింది. నేను అనుకున్నాను మా పెద్ద సైతాన్ వచ్చినట్టుంది ఆమెకు. అందరూ చాలా మంది వచ్చి చేసిపోయినారంట ప్రార్థనలు. అవి చెప్తుంది, చాలా మంది చేసినారు, పొమ్మంటున్నారు, నేను పోనంటే పోను అంటే నాకు భయం వేసింది. నేను వాక్యం చదువుకునేటప్పుడు లోకములో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అనే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. లోకంలో ఉన్నవానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు అనే మాట నాకు అర్థమైంది. నేను ధైర్యం తెచ్చుకొని, ప్రభువా నేను ఉంటే సార్లు ఆయనకి పోయి ప్రార్థన చేసి పాట పాడుతూనే పడిపోయింది. సవాల్ చేసింది, రా చూసుకున్నావు తేల్చుకున్నావు నువ్వు అని ఎలా అంటుంది. పాట పాడంగా ఎట పోయిందో కనపడలేదు, కనుమరుగైపోయింది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో దేవుడు అన్నాడు, ఎవడు తరుముకున్నాడు దుష్టుడు పారిపోవును. దేవుడు అక్కడికి వచ్చాడంటే దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే అంటుంది, ఏమంటుందంటే ఇంకా ఆపండి అంటుంది. ఇంకా స్తుతించడము ఆపాలంట, స్తుతించడం ఆపాలని కేకలేస్తుంది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించే దగ్గర సైతాన్ క్రియలు ఇంకా పనిచేయవు. దేవునికి స్తోత్రం. కుటుంబాలలో మనుషులందరికీ ఆలోచన ఉంటుంది, మేము బాగుపడాలా, ఆశీర్వాదం పొందుకోవాలా, దీవెన పొందుకోవాలా, అది అందరి ఆశ. కానీ సీరియల్ మానరు, సినిమాలు మానరు, సుట్టా బీడి సిగరెట్ మానరు, మానాల్సినవి మానరు, కానీ దేవుని దీవెన కోరుతారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అర్థం చేసుకోండి. ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నానంటే, దేవుని దీవెన నీ దగ్గరికి రావాలంటే, దేవుని ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలంటే నువ్వు మానాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు అసహించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నువ్వు అసహించుకోకుండా విడిచిపెట్టకుండా దేవుని దీవెన రావాలంటే ఎలా సాధ్యమవుతుంది? పాపులకు పరలోకముల స్థానము లేదు. పాపులకు ఎక్కడ స్థానం లేదండి? పరలోకముల స్థానం లేదు. కానీ పాపులమైన మనల్ని ప్రేమించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ స్థానం లేదు కాబట్టి పాపులను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడండి, మనల్ని తీసుకెళ్ళడానికి. చదవడు దగ్గరగా దేవునికి స్తోత్రం. మనం అక్కడికి పోవడానికి మనకు అర్హత లేదు, ఆయన ఇక్కడికి దిగి వచ్చేసాడు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రకటించినాడు యేసు ప్రభు. ఇంతమందిని సంతోషంగా ప్రభుని స్తుతిస్తుంటే కొంతమందికి నిద్ర వస్తుంది. వాళ్ళకి ఆనందం వస్తుంది ఈ నిద్ర వల్ల, నాకు అర్థం కాదు. కొంతమంది ప్రభుని సంతోషంగా, వాళ్ళైతే తిప్పలు గొడవలు కొడుతున్నారు, కంజర్లు కొట్టేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, మైకులలో బాడేవాళ్ళు, చెమటలు గాడితలు చేస్తున్నారు. కొంతమంది నిద్రపోయే పని విన్నారు. అపవాది ఏం చెప్తా ఉంటది అంటే, జో కొడతా ఉంటది, నిద్రపో అని. యాడికి వచ్చినాక ఎందుకు వచ్చావు, ఎంత ఆశ పెట్టుకొని వచ్చినావు? కానీ నీ ఆశను దేవుడు తీర్చాలంటే నువ్వేం చేయాలా?
నీ హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా స్తుతించాలి, హృదయపూర్వకంగా గణపరచాలి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. అందరూ ఒక నిమిషం పాటు లేద్దాం, అలా లేచి నిలబడదాం, అలా లేచి నిలబడి కొంచెం ముందుకు సర్దుకుందాం. కొంచెం అలా ముందుకు సర్దుకుంటే ఒక పల్లవి ఒక చరణం పాడుతుండగా, ఒక పల్లవి చరణము పాడుతుండగా మనం అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా ప్రభుని స్తుతించాలి. ఇక్కడ ఉన్నటువంటి దురాత్మ సీకటి అంధకార శక్తులు యేసు నామములో కాలిపోను గాక. ఈ ప్రాంగణమంతలో సంచరిస్తున్న చీడ పీడ దుష్ట గ్రహ శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తుల అధికారం అంతా యేసు నామములో లయమైపోను గాక. ప్రభుని స్తుతిస్తున్న అందరం కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం పాటు ప్రభుని ఆరాధనించండి. ఉన్న పాటని చేతులలో నీకు బైబుల్ తీసుకొని కాళ్ళ దగ్గర పెట్టకండి. స్తుతి చేసి
హల్లెలూయా. కూర్చున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. దైవ గ్రంథంలో శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి మాటలు మనము చదువుకుందాం రండి. నేను సమయానుకూలంగానే వాక్యాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 1:30 కరెక్ట్ గా ప్రార్థన కూడిక ముగించడం జరుగుతుంది. 11:30 ప్రారంభమై 1:30 ఇక్కడ క్లోజ్ అవుతుంది కనుక